కొద్దిసేపటి క్రితం ఐటీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. కవిత ఇంటి దగ్గర ఇప్పుడే భారీగా పోలీసులను కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. సో కవిత ఇంట్లో జరుగుతున్న ఐటీ రైడ్స్కి సంబంధించి పెద్ద సంచలనంగా మారింది తెలంగాణ. ఇప్పుడు కవిత ఇంట్లో ఎంత పెద్ద మొత్తంలో దొరికింటుంది, ఏ ఆధారాలతో ఐటీ అధికారులు ఈ దాడులకు వచ్చారు అనేది చూడాల్సి ఉంటుంది. 10 ఏళ్ల అధికారంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కవిత అడ్డగోలుగా సంపాదించిందంటూ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం అనేది కొంత దానికి బ్యాలెన్స్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఏకంగా ఢిల్లీ నుంచి ఐటీ అధికారుల బృందం అక్కడ దిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఇల్లు బంజారాహిల్స్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత నివాసంలో 10 మందికి పైగా అధికారులు ఐటీ అధికారులు ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. అటు ఈడీ అధికారులు ఇటు ఐటీ ఇద్దరు 2 విభాగాలు కలిసి ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈడీ కేసు అనేది లిక్కర్ స్కామ్కు సంబంధించి నడుస్తోంది. ఆ స్కామ్ నడుస్తున్న సందర్భంలో అదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు వచ్చారా, వాళ్ళకి ఇప్పుడు ఐటీ అధికారులు జాయిన్ అయ్యారా అన్నది చూడాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ ఈడీ విచారణకు వచ్చిన సందర్భంలోనే ఐటీ అధికారులు పిలిపించారా, లేకపోతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులోనే ఐటీ అధికారులు కూడా భారీ ఎత్తున ఆధారాలు దొరకడంతో ఐటీ అధికారులను పిలిపించారా అన్నది చూడాల్సి ఉంటుంది. లేదా వేరే కేసులు, అక్రమాస్తులు కేసులు, ఆదాయానికి మించి కేసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారా అన్నది కూడా పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉన్నట్టుగా ఉంది. ప్రస్తుతం కవిత ఇంటి ముందు ఉన్న కార్లను కూడా మీరు చూడొచ్చు. 10 మంది అధికారులు ప్రస్తుతం అయితే లోపల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కవిత ఇంటి దగ్గరే ఉన్నాము. లోపల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 2 వెహికల్స్లో మనం చూస్తున్న వెహికల్స్, ఇక్కడ కవిత ఇంటి ముందు ఉన్నటువంటి వెహికల్స్ ఏదైతే ఉందో 2277 2 కూడా సేమ్ నెంబర్స్ 2277 2 విన్న వాళ్ళు ఈడీ ఐటీ ఇద్దరు అధికారులు వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. కానీ మరి కొందరు మాత్రం ఈడీ అధికారులే ఢిల్లీ నుంచి వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న వల్ల రేపు ఎన్నికల నోటిఫికేషన్ ఉండడంతో ఒకసారిగా ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చి కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ న్యాయవాదులు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కవితకు సంబంధించిన న్యాయవాదులు కవిత నివాసానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కవితకు సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అది న్యాయవాదులను చెప్తున్నారు. కవితకి 4వ 5వ నోటీసులు ఇచ్చినట్టున్నారు విచారణకు హాజరు కావాలని. అయితే తాను ముందుగా ఖరారు చేసుకున్న, ముందుగా ఫిక్స్ చేసుకున్న కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో తాను అటెండ్ కాలేదు. కావాలంటే ఇంటికొచ్చి విచారించుకోమని కవిత చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈడీ అధికారులు వచ్చారు ఇవాళ. వాస్తవంగా ఇంటి దగ్గరే విచారణ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. సో అందుకే తను ఈడీ అధికారులు కూడా కవిత నివాసానికి వచ్చారని చెప్పేసి మీరు అన్నట్టుగా భావించవచ్చు అశోక్. ఎందుకంటే ప్రతిసారి కూడా నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా ఆమె ఇంటి దగ్గరే విచారణ చేయాలని చెప్పేసి కూడా ప్రతిసారి వాళ్ళకి రిప్లై ఇస్తూ వస్తున్న నేపథ్యంలోనే స్వయంగా వాళ్ళే ఢిల్లీ నుంచే ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చి ఇక విచారణ చేస్తున్నారు.